తన సొంత జిల్లా పాలమూరులో రేపు పర్యటించబోతున్నారు. పాలమూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఆ పర్యటనకు సంబంధించి కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం మీద మెయిన్ స్టేజ్ ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్కు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రెండు స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మొత్తం ఈ స్టేజ్ని కానీ జనాలు పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి అంతా కూడా రెయిన్ ప్రూఫ్ తోటి కూడిన టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఒక ఎండింగ్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పెద్ద ఎత్తున దాదాపు మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని దాదాపు 1,00,000 మంది దాకా ఇక్కడ జన సమీకరణ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ జనాలకు వచ్చేవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చకచక జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రెయిన్ ప్రూఫ్కు సంబంధించిన టెంట్లతో పాటు మిగతా ఎవరికైనా అంటే వచ్చిన వారికి ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఫ్యాన్లు కానీ కూలింగ్ ఫ్యాన్కి సంబంధించి కానీ అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే దూరంకి ఇక్కడ నుంచి సీఎం ప్రసంగం చూసడానికి కానీ అదేవిధంగా వినడానికి కానీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఇక్కడ అంతా సిస్టమ్ అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించి రాత్రి పగులు తేడా లేకుండా కూడా చకచక వర్క్స్ అయితే చేస్తున్నారు. రేపు మార్నింగ్ వరకు కూడా దీని అంతా కూడా కంప్లీట్ చేసి దీన్ని ఒక కంక్లూజన్కి తీసుకురావాలని చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూడొచ్చు. ఇక్కడ మెయిన్ స్టేజ్ ఇక్కడ ఉంటుంది. మెయిన్ స్టేజ్కి ఇక్కడ రైట్ సైడ్కి అక్కడ వాళ్ళు కళాకారులు ఏర్పాటు చేసుకునేందుకు ఒక స్టేజ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ మెయిన్ స్టేజ్ పైనే మెయిన్ లీడర్స్ అంతా కూడా సీఎంతో పాటు దాదాపు 6 మంది మంత్రులు వస్తున్న పరిస్థితి. రేపు జూపల్లి కృష్ణారావు స్థానిక మంత్రి కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయనతో పాటు ఇదే ప్రాంతానికి సంబంధించిన మరో మంత్రి వాకిటి శ్రీహరి కానీ మిగతా మంత్రులు సీతక్క ముఖ్యంగా రేపు ఏర్పాటు చేసిన అంటే ఇక్కడ సభ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం మనం ఒక 2 అంశాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేయడంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా చెక్కులు ఇవ్వబోతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మొత్తం మీద ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా మంత్రులంతా కూడా దాదాపు 6 మంది మంత్రులు వస్తున్నారు. ముఖ్యంగా మంత్రి సీతక్కతో పాటు అంటే చెక్కులకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి మంత్రి సీతక్క అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వీరితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర నరసింహ అదేవిధంగా పున్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. రేపు 6 మంది మంత్రులతో పాటు ముఖ్యంగా అందరూ ముఖ్యమైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు కాబట్టి ఏర్పాట్లు అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తి నరసింహ యాదవ్కి అప్పగించారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దీనికి సంబంధించి మొత్తం ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? మా పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారిగా మా జిల్లాకు వస్తున్నారు. అందులో మా సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అయిన మా ముఖ్యమంత్రి గారు రావడం వల్ల భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 1,00,000 మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మేము భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం అండి. అంటే ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏంటి, అసలు ఏం ముఖ్యంగా ఉద్దేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? ఈరోజు గత 10 సంవత్సరాలుగా విద్యను ధ్వంసం చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందనే మేము మాట ఇచ్చినాం పబ్లిక్కి. ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రభుత్వ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని మేము అనౌన్స్ చేసినాం. ఇచ్చిన మాట ప్రకారంగానే 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు శంకుస్థాపన చేయబోతున్నాం. అందుకే ఆ శంకుస్థాపనలో భాగంగా పెంట్లవల్లి మండలానికి కూడా మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. దానికి ఈరోజు వచ్చి శంకుస్థాపనకు వస్తున్నాం మా దగ్గరికి. ఓకే, రైట్. మొత్తం మీద సంబంధించి సీఎం వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా చాలా చకచక గ్రాండ్గా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ముఖ్యంగా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా తన సొంత ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఏం చేస్తారు అంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా స్కీమ్స్ కానీ ఇతర అంశాలకు సంబంధించి ఏమన్నా కామెంట్స్ ఉంటాయా, లేదంటే పొలిటికల్కి సంబంధించిన అటాకింగ్ కామెంట్స్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద రేపటికి సభ మీద అయితే తెలంగాణకు ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సొంత జిల్లా సొంత ప్రాంతం నుంచి ఇక్కడ మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సీఎం ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గా ఉందని చెప్పవచ్చు. కెమెరా లక్ష్మణ్తో ప్రతాప్, 10 టీవీ, కొల్లాపూర్ నుంచి.